ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా అన్నయ్య నాన్న నాన్న అన్నయ్య వదినా అసలు నువ్వు ఇంటికొచ్చిన దగ్గర నుంచే మాకు ఆ గంగగాడికి పగ రెట్టింపైంది. వదులన్నయ్య మీ అక్క చెల్లెళ్ళంటే ఆడికి ప్రాణం కదే. ఇప్పుడు నిన్ను గొంతు నిలిమి చంపేస్తాను. అప్పుడు ఆ గంగగాడి ప్రాణం పోయినట్టే కదా. లేదంటే వాడి నలుగురు చెల్లెలలో ఒక చెల్లి చచ్చిందనేసి మీ అన్నయ్య కుళ్ళి కుళ్ళి ఏడ్చి చేస్తాడు. వదులున్నానా అన్నయ్య, నీకేమన్నా పిచ్చా? వదినకేమన్నా అయితే గంగబాబా మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు. వదులున్నానా వదినా. అన్నయ్య, ఆవేశంతో మీ ప్రాణాలు మీకు తెచ్చుకుంటున్నారు. చేయనివ్వ వీర్రాజు, వీళ్ళేం చేస్తారో నేను కూడా చూస్తాను. నాకు చిన్న గాయమైనా తర్వాత వీళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాడు మా అన్నయ్య. ఏయ్! అబ్బోడా, అది వచ్చినప్పటి నుంచి అలా అయింది. దాన్ని చంపేయి. చంపేస్తాను నాన్న, అలా ఇలా కాదు. ఇది దగ 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 దగమని కాలిపోవాలి. అన్నయ్య వద్దు. నానా నానా తలుపుది. నానా నానా అన్నయ్య తలుపుది. అన్నయ్య వదిలేం చేయొద్దు, తలుపుది. దీన్ని కాల్చి బూడిద చేస్తాను నాన్న. అమ్మ కూడా సమయానికి లేదు. రాజపీనుగా ఎప్పుడు ఒంటరిగా పోదు. మీరు కూడా నాతో పాటు రావడానికి రెడీగా ఉండండి. ఏయ్! దేవా, ఏంట్రా ఇది? మా అన్నయ్యని రోడ్డు మీద చూడాలనుకున్నారు, కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యి వీళ్ళ మొహాలు నల్లబడ్డాయి కదా. అందుకే ఆ కోపం మన మీద చూపిస్తున్నారత్తయ్య. నా అల్లుడికి ఇల్లు వచ్చేసిందని లోపల ఎందుకు ఇలా చేశారు? వచ్చావా తిరుపతి? రా, నీ కోడల్ని ఇప్పుడే చంపాలనుకుంటున్నాము. ఇది మమ్మల్ని తగలబెట్టేలా ఉండాలి. ఈరోజు దేవుడే అడ్డుపడినా నాగవల్లి కాలి బూడిదవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇందాకే
అక్కడ గుళ్ళో హారతి అంటించాన్రా. నా పూల సజ్జలోనే అగ్గిపెట్టుంది. మీరేం తడుముకోవాల్సిన అవసరం లేదు. తగలబెట్టాయి, దీన్ని తగలబెట్టాయి. అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా వీర్రాజు, నా కోడలు నాగవల్లి వంట చేస్తున్నప్పుడు చీర అంటుకుంది. అగ్ని ప్రమాదంలో ఉన్న తనని కాపాడ్డానికి వెళ్లి దేవరాజ్కి కూడా మంటలంటుకున్నాయి. అత్తయ్య కాల్ చేసే, ఇద్దరం చచ్చిపోతాం. వీళ్ళ పీడ విరగడైతే మా అన్నయ్య ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఏడిస్తే ఒక 2 రోజులు ఏడుస్తారు, తర్వాత నన్ను మర్చిపోతారు. కానీ వీళ్ళు పెట్టే ప్రతిరోజు టార్చర్ మా అన్నయ్యకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాల్ చేసే అత్తయ్య. నాగవల్లి ఏం మాట్లాడుతున్నావు? కొడుకు తగలబడిపోతున్నాడనేసి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆయన కూడా అగ్నికి ఆహుతయ్యారు. ఇలా ఒకరినొకరు త్యాగం చేసుకుంటూ నాగవల్లితో పాటు మీ అన్నయ్య, మీ నాన్న ఇద్దరూ కాలి బూడిదైపోయారా. ఏయ్ తిరుపతి, మతుండే మాట్లాడుతున్నావా? నాన్న, అమ్మ చెప్పింది నీకు అర్థం కాలేదా? వదినని మీరు చంపాలనుకున్నారు, మిమ్మల్ని అమ్మ తగలబెడుతుంది. ఏయ్ తిరుపతి, ఆగండి. ఒక్క అడుగు ముందుకు వేశారో ముందు మీరే తగలబడిపోతారు. ఎన్నిసార్లు ఇలా నా కోడల్ని బాధ పెడతారు. అందుకే మిమ్మల్ని తగలబెట్టాలనుకుంటున్నాను. వద్దు. వద్దమ్మా. అమ్మా చెప్పేది నీకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.